రైట్, రవికిరణ్ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ ఇప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా అండి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఒకే ఖురాన్ లో అలా ఉంది, బలవంతం మత మార్పిడి చేయకూడదు, ఎవరు చేయకూడదు రాసి ఉండొచ్చు. కాకపోతే చరిత్రలో కూడా జరిగింది ఏంటంటే అక్బర్లు బాబర్లు వీళ్ళందరూ చేసింది ఏంటంటే అదే మరి బలవంతం మత మార్పిడులు కాదా? టిప్పు సుల్తాన్ చేసింది ఏంటి బలవంతం మత మార్పిడులు కాదా? మరి ఖురాన్ అప్పుడు ఖురాన్ వేరు ఇప్పుడు ఖురాన్ వేరా? అక్కడ దాకా ఎందుకు? 7-8 ఏళ్ల క్రితం నేను కాకినాడలో నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఒకడు వచ్చి నా దగ్గరికి క్రిస్టియన్ మా జీసస్ క్రైస్టే దేవుడు, మీ దేవుడు దేవుడు కాదు, మీరు వచ్చి క్రిస్టియన్ జాయిన్ అయిపోయి నన్ను అన్నాడు. జోళ్ళు వచ్చి కొడుతున్నా ఎదవా అంటే పారిపోయాడు. మా పనమ్మాయిని ఒకడు వచ్చి 2000 సారీ హౌస్ మేడ్ పనమ్మాయిన కొడుకు హౌస్ మేడ్ ఒకడు వచ్చి 2000 ఇస్తాను నువ్వు మత మార్పిడు అంటే ఆ అమ్మాయికి నేను సెల్యూట్ కొట్టాను. ఎందుకు తెలుసా? ఆ అమ్మాయి ఉందో తెలుసా, నీకు 3000 ఇస్తాను నువ్వు హిందువుగా మారిపో అని చెప్పాను. ఇది ఎక్కడో జరగట్లేదు, మన చుట్టే నా ఇంటి చుట్టూ జరుగుతుంది. నా ఇంట్లో జరిగి, మురళి గారి ఇంట్లో జరిగి, గఫూర్ గారి ఇంట్లో జరిగి, బాజీ గారి ఇంట్లో జరుగుతుంటే ఈ సమస్య లేదు కాదు, ఇదంతా అభూత కల్పన, ఇదంతా కాదు, బలవంతంగా చేయకూడదు, మా బైబిల్లో లేదు, మా గ్రంథం లేదు, మరి మనం మోసం చేసుకుంటాం కాదా అండి? జరుగుతున్న అకృత్యాలు జరుగుతున్నాయి కదా మన చుట్టే. నాకు తెలిసి చిన్న ప్రపంచం జరుగుతుంటే ఈ దేశం మొత్తం ఏం జరుగుతుంది, ఎన్ని సమస్యలు వస్తున్నాయి. సో మనం ఇది పిల్లి కళ్ళు మూసుకుందాడు. ఈ రోజు వెస్ట్ బెంగాల్ చూడండి, 3 నెలల క్రితం ముర్షిదాబాద్ లో వక్ఫ్ చట్టం మీద ముర్షిదాబాద్ లో అలర్లు వేసి హిందువులు తగలబెట్టారు, హిందువుల మహిళలను రేప్ చేశారు. మన కళ్ళ ముందు కనపడలేదా? 2021 ఎన్నికలు జరిగిన వెస్ట్ బెంగాల్ లో మమతా నుంచి గెలిచాక ఎన్ని గ్రామాలు హిందువుల మీద దాడి చేసి అస్సాం అది నిజం కాదా? నేనేంటంటే మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కూడా కాదని చేస్తే రేపు మన దేశానికే ప్రమాదం. ఒక నిమిషం అండి, లెట్ హిమ్ కంప్లీట్. బాజీ గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. మీరు మాట్లాడలేదు కదా, లెట్ హిమ్ కంప్లీట్. ఓకే రవికిరణ్ ప్లీజ్. నేనేంటంటే మన కళ్ళ ముందు ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇది హిందూ ముస్లిం గొడవ కూడా కాదండి, ఈ దేశ భద్రత గొడవ కూడా. ఇది ఎవరో బయట నుంచి వచ్చేసి కొన్ని రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీలు వెస్ట్ బెంగాల్ చేయలేదు, ప్రోత్సహించలేదా ఈ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ ని? ఇది మమతా బెనర్జీ గారు చెప్పారు కదా, పార్లమెంట్ లో చెప్పారు, అప్పుడు మంత్రిగా ఉండి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇలా చేస్తున్నారని చెప్పి. మళ్ళీ ఆడ అధికారుల గురించి అదే పని చేశారు. దశాబ్దాలుగా మీరు ఇలాంటి పొరపాటుని ప్రోత్సహించి ఓటు బ్యాంక్ గా మార్చుకొని ఈ రోజు వెంటనే అరికట్టచ్చు కదా అంటే అరికట్టాలి. అలా పరిస్థితి అస్సాం ఏంటి? అస్సాం అటు నేపాల్ నుంచి వచ్చేస్తున్నారు, ఇటు బెంగాల్ నుంచి వస్తున్నారు. ఎన్ని పంపించారా? వెస్ట్ బెంగాల్ టీఎంసీ ఇప్పుడు 2020 ఈడీ ఒక నివేదిక ఇచ్చింది. ఏది 5000 ర్యాకెట్లు. ఏ ర్యాకెట్? ఇలా పాస్పోర్ట్లు ఆధార్ కార్డు ఇచ్చేది ర్యాకెట్ వెస్ట్ బెంగాల్ పట్టుకున్నారు, పశ్చిమ బెంగాల్ తీసుకొచ్చి కడతా ఉండి అక్కడ ఆగట్లేదు. విజయవాడ ఈ సమస్య కదా అందరూ. రైట్, సర్టన్లీ వి విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ రవికిరణ్ గారు. ఈ మీరన్న అంశాలన్నీ కూడా, అన్ని అంశాలు మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం తప్పనిసరిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్